పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నా కూడా పవర్ స్టార్ కెరీర్‌లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకొని మాస్ ఊచకోత కోసింది. ఇక రెండో రోజు సినిమాకి నార్మల్ ఫ్రైడేనే అవ్వడంతో డ్రాప్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేసినా కూడా అనుకున్న దానికన్నా డ్రాప్స్ ఇంకా ఎక్కువగానే సొంతం చేసుకుంటూ మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలను కొనసాగిస్తుంది సినిమా. మొదటి రోజు స్పెషల్ షోలు, హైట్స్ లాంటివి తీసేసి వర్త్ షేర్ ప్రకారం రెండో రోజు డ్రాప్స్‌ను చూసుకుంటే ఆల్మోస్ట్ 70-75 రేంజ్‌లో డ్రాప్స్ మొదటి 2 రోజులు సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కొంచెం గ్రోత్ ని సినిమా చూపించే అవకాశం ఉందని చెప్పాలి. ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మాత్రం సినిమా రెండో రోజు బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 6-7 కోట్ల రేంజ్ షేర్ దిశగా వెళ్తుంది. సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సాలిడ్ గా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా గ్రోత్ అనుకున్న రేంజ్ లో కనుక ఉంటే 8 కోట్ల రేంజ్ కి వెళ్లే అవకాశం ఉంది. కానీ సినిమా రెండో రోజు డీసెంట్ లెవెల్లో హోల్డ్ చేసిందని చెప్పడానికి 10 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా ఎంతవరకు గ్రోత్ ని చూపించగలుగుతుందో చూడాలి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో అలాగే ఓవర్సీస్ లో కూడా రెండో రోజు డ్రాప్స్ కనిపిస్తూ ఉండడంతో సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా ప్రస్తుతానికి డబుల్ డిజిట్ షేర్ ని టార్గెట్ చేసిందని చెప్పాలి. సినిమా అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ ను అందుకుంటూ ఉండగా ఇక డే 2 ఎండ్ అయ్యే టైం కి ఎంతవరకు గ్రోత్ చూపించగలుగుతుందో చూడాలి. ఇప్పుడు మరి చూస్తున్నానండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.